కీర్తనాకారుడు 51వ అధ్యాయంలో 11వ వచనం అనుకుంటానండి. ఇదిగో అయ్యా నా నోరు నా పెదవులు విప్పుము తండ్రి, నేను నీ స్తుతులను ఉగ్గడింతును అంటున్నాడు. అంటే డెలివరెన్స్ అవ్వదండి. మన నోటితో మనం కొన్ని పాపాలు ఎందుకు ఒప్పుకుంటాము మన గురువు దగ్గరికి వెళ్ళి అంటే మనకి పాప క్షమాపణ వస్తుంది. అక్కడ దేవుడు వింటున్నాడు. మనలో మనం ఒప్పుకోవచ్చుగా. బయటికి ఎందుకు ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి? నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. అదేవిధంగా నీ నోటితో నువ్వు బయటికి కూడా ఒక్కొక్కసారి ప్రార్థన చేయగలగాలి. ఒక్కొక్కసారి మనం ఇంట్లో ఒంటరిగా ఉంటాము, ఎవరో వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది, లేదంటే నిద్రపోతూ ఉంటాము, నెగిటివిటీగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? భయపడద్దు. యేసు నామములో నేను అడుగుచున్నాను తండ్రి, నాకు శక్తిని ఇవ్వు, అంతే. అది ఎక్కడా కూడా నెగిటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అది. కానీ ఇందులో ఒకటి మొన్న నేను ఫాదర్ నుంచి నేర్చుకున్నాను. యేసు నామాన్ని యూజ్ చేయాలంటే, యేసు నామాన్ని ఉగ్గడించాలి అంటే, యేసు నామాన్ని మనము యూజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తామంటే ప్రేయర్లో ఉండము, గ్రూప్లోనే కాదండి, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అంటున్నాను. ఒక ఇంటిమసీ రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే ఒక ఇండివిజువల్గా ఇప్పుడు నేనున్నాను, నిర్మలక్కతో మాట్లాడుతున్నాను అనుకోండి. ఇప్పుడు అక్కతో నేను మాట్లాడాలంటే అక్క తెలుసు, అక్క నేను తెలుసు, అవునా? ఎస్. అప్పుడు మేము ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడు కాబట్టి అరే ఎలా మాట్లాడినా జోష్ తీసుకుంటుందని అక్కకు అనిపిస్తుంది, అక్కకి నేను ఏదైనా సజెషన్ ఇచ్చినా అక్క తీసుకుంటుందని నాకు అనిపిస్తుంది. మధ్యలో ఎవరు నడిపిస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తున్నాడు ఇద్దరిని కూడా. అది మన మానవత్వానికి అది అసాధ్యం, అది శరీర రూపధారులకి అది అసాధ్యం. అదేవిధంగా యేసు ప్రభువారిని ఆ యొక్క రక్త శరీర రూపంలో ఉన్న నాదుని మనం కొలుస్తూ ఉన్నాము. ఆ దేవుడికి మనకి మధ్య ఒక కనెక్షన్ ఉంటుంది. అదేంటంటే రిలేషన్షిప్, అదొక బంధము. అంటే ఒక మాట చెప్తాను ఇక్కడ నేను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనము, నిన్ను సృజించిన వాడు నీకు భర్త యగును, సర్వశక్తిమంతుడైన ప్రభు అని అతనికి పేరు. చూడండి, సర్వశక్తిమంతుడు ఎల్ షడ్డాయ్ అంటున్నాం అంటే అన్నీ చేయగలడు నీ కోసం నా కోసం. మన భర్త మన పక్కనే ఉంటే కూడా మనకు తెలియదు, ఒక్కొక్కసారి తనకు తెలియదు మనం ఏం చేస్తున్నాం ఏంటి, తన బాధ ఏంటి, తన దుఃఖం ఏంటి, మన మనసు అసలే అర్థం కాదు. కానీ నిన్ను సృజించిన వాడు నీకు భర్త యగును. మనం ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా భర్తను నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావో నాకైతే తెలియదు, దేవుడికి తెలుసు కదా. ఎస్, భర్త కంటే మించి నువ్వు దేవుణ్ణి నమ్మాలి. ఎందుకంటే నీ భర్తను కూడా తీసుకొచ్చి నీకు ఇచ్చింది దేవుడే కాబట్టి, నీ బిడ్డలు కూడా ఇచ్చింది దేవుడే కాబట్టి, నీ తల్లిదండ్రులకి నిన్నిచ్చింది దేవుడే కాబట్టి. అందుకే మన మొట్టమొదటి ప్రయారిటీ దేవుడై ఉండాలి. నేనేం చెప్తున్నా అంటే మనకి ఒక డీప్ రిలేషన్షిప్ ఉండాలి. ఎవరితో? దేవుడితో. జోష్నాతో కాదు, ఇంకెవరితో కాదు. జోష్న ఇప్పుడు చెప్తే దాని తర్వాత ఇంకోసారి ఉండనే ఉండదు, లేకపోతే బిజీ అంటది, లేకపోతే వాళ్ళ అత్తమ్మ దగ్గర ఉన్నా అంటది, ఇంకేదో అంటది, ఆమె బిజీ అయిపోతుంది. రేపు ఒకవేళ వాళ్ళ అత్తమ్మకి బాగా లేకపోతే ఇంకేమన్నా అవుతే ఏంటి పరిస్థితి? యూ షుడ్ హ్యావ్ అ ఇంటిమసీ రిలేషన్షిప్ విత్ గాడ్. మీరు తప్పకుండా ఇది అడగండి దేవుణ్ణి. ఏమని అడగాలి? ప్రతి దివ్య బలి పూజలో, అయ్యా నీతో నేను ఏక మనస్సు కలిగి నేను ప్రార్థిస్తున్నప్పుడు నాకు నీ శక్తి కావాలయ్యా, అయ్యా నేను నిన్ను అనుభవించాలి, అయ్యా నేను నిన్ను తెలుసుకోవాలి, అయ్యా నీలో నేను ఉన్నానని నేను గ్రహించుకోగలగాలి. ఆ ఆత్మశక్తి నాకు దయచేయ్యా, ఆ యొక్క గ్రహింపుని నాకు ఇయ్యయ్యా. సాతాను ఏం చేస్తాడంటే ఈ గ్రహింపుని మనకి ఇవ్వడు. ఇప్పుడు ఆంటీకి ఎప్పుడైతే డెలివరెన్స్ అయిందో అప్పుడే భర్త గురించి మనందరి గురించి ప్రార్థన చేయగలిగింది. మనము కూడా అంతే, మనకి డెలివరెన్స్ అవ్వాలి. నోరు విప్పి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు డెలివరెన్స్ అవుతుంది. అంటే సాతాను శక్తులు మొత్తము క్యాన్సల్ కొట్టివేయబడతాయి యేసునామంలో. అదేవిధంగా యేసునామాన్ని ఎవరిమైనా యూజ్ చేయాలి అంటే ఇంటిమసీ రిలేషన్షిప్ విత్ గాడ్ అని అనగా చాలా ఐక్యముగా దేవుడితో ఐక్యమై మనం జీవిస్తూ ఉంటాము. యేసుప్రభువు మనలోకి వస్తున్నారు, మనము దేవుళ్ళ ఐక్యమతో, ఇదిగో ఎవరు నా యందు ఉంటారో నేను ఎవరి యందు ఉంటానో వారు అధికముగా ఫలిస్తారు. అదేవిధంగా ఆనాడు పేతురు వీళ్ళందరూ కూడా మన అపోస్తులు ఒక పేరు యేసు నామం అని యూజ్ చేసి సాతాన్ని ఎల్లగొట్టడానికి ప్రయత్నించినప్పుడు సాతాన్లు వెళ్ళిపోయాయి. కానీ వేరే వాళ్ళు వచ్చి ఈ నామాన్ని మేము యూజ్ చేస్తున్నాం నువ్వు వెళ్ళిపో అంటే ఏం చేశారు? బట్టలన్నీ ఏమంటారండి దాన్ని, బట్టలన్నీ ఊడిపోయేదాకా కొట్టాయంట. ఎవరు? సాతాను. నువ్వు యేసునామాన్ని యూజ్ చేస్తున్నావా? నువ్వెవరో మాకు తెలియదే. పేతురు, యాకోబు వీళ్ళందరూ మాకు తెలుసు యేసునామాన్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు, వాళ్ళెవరో మాకు తెలుసు. కానీ యేసునామాన్ని యూజ్ చేస్తున్న మీరెవరో మాకు తెలియదు, యేసునామా మాకు తెలుసు అన్నారు. అంటే ఏంటంటే దేవుడితో రిలేషన్షిప్ లేకుండా ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయి యేసునామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నా అనొద్దు, తప్పది. ఆజ్ఞాపించడం తప్పు కాదు, కానీ దేవుడితో రిలేషన్షిప్ లేకుండా
నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఏసునామం యూజ్ చేయి, ఇంట్లో యూజ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్, అయ్యా నా భర్తని ఏసునామంలో కడిగయ్యా, ఏసు రక్తంలో కడిగయ్యా, ఇలా యూజ్ చేయి, నో ప్రాబ్లం. నీ ఇంటి మటుకు నువ్వు యూజ్ చేసుకో. కానీ బయటికి వెళ్ళినప్పుడు, వాక్యం ఏదైనా అడగాలన్నప్పుడు, ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నప్పుడు, ఏసునామంలో వీళ్ళలో ఉన్న సాతాను శక్తులు వెళ్ళగొట్టబడినగా అన్నాం అనుకోండి, బై మిస్టేక్ లో దేవుడికి మనకి మధ్య ఒక ఇంటిమసీ రిలేషన్షిప్ లేకపోతే ఆ సాతాన్ని మన మీద పడతాయి. అలా నేను భయపెట్టట్లేనండి, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి దేవుడు ఏం చెప్తున్నాడు. కాబట్టి మనం ఏది చేసినా అది దేవుడి మహిమార్థమే. ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకుందామండి. మనుషుల కోసం మనం చేసామనుకోండి, ఎవరో పొగడాలి. ఇప్పుడు నేను యేసునామాన్ని యూజ్ చేశాను, అయితే ఇది ఇలా అవుతుంది కాబట్టి ఎవరో పొగడాలి, నో, అది వర్కౌట్ అవ్వదు, అస్సలే అవ్వదు. యూజ్ చేయకండి. నేను ఒకప్పుడు ఫస్ట్లో కొంచెం కష్టమైంది నాకు, అది నిర్మలక్కకు బాగా తెలుసు. చాలా కష్టమైపోయింది నన్ను బ్రతికించడానికి నిర్మలక్క, అదేవిధంగా మన ఆధ్యాత్మిక తండ్రి అయిన జోమన్ ఫాదర్ గారు అడరేషన్, అది ఉంటుంది కదా మన హోలీ కమ్యూనియన్, అది ఎక్స్పోజ్ చేస్తే తప్ప నేను ఇంటర్నల్గా హీలింగ్ పొందుకోలేకపోయాను, స్వస్థత పొందుకోలేకపోయాను. కాబట్టి సుందరి అక్క, నేను ఫస్ట్ అదే చెప్దాం అనుకున్నా. మీరు ఎవరి పేరైతే చెప్పారో ఇందాకలో, ఒక అమ్మాయి పేరు, ఆ అమ్మాయి ఏదో చర్చికి వెళ్తుందన్నారు, నో ప్రాబ్లం, ఓకే. హోలీ కమ్యూనియన్ తీసుకుంటుందా లేదా నాకు తెలీదు, కానీ మీరు తనకి ఏం చెప్తారంటే, కథోలిక శ్రీ సభ అంటే మనకి ఇప్పుడు సెయింట్ ఆంటోనీస్ చర్చ్ ఉందిగా, వెళ్ళి ఫాదర్లతో మాట్లాడమని కూడా నేను చెప్పను, అమ్మాయికి సజెస్ట్ చేయను. ఆ అమ్మాయి బక్కగా ఉంది, ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది, కానీ ఇలా ఉంది అలా ఉంది అంటున్నారు కదా, తనకి డెలివరెన్స్ కావాలి. నేను మొట్టమొదటికి చెప్దాం అనుకున్నాను, బట్ చెప్పగానే నువ్వు అలా ఎలా చెప్తున్నావు అని అంటావేమో నేను చెప్పలేదు అక్క. బట్ అది మీరు అనగానే, ఆమె పేరు ఎత్తగానే, ఆమె గురించి మీరు చెప్తుంటేనే నాకు మనసులో ఒక అలజడి అనేది క్రియేట్ అయింది. దేవుడు చెప్పు 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 అన్నాడు. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇదిగో యెషయా గ్రంథము 55వ అధ్యాయము, పేదలకు భోజనము. ఈ వాక్యం జాగ్రత్తగా వినాలి మనం. నేను ప్రిపేర్ అవ్వలేదు, బట్ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆ అమ్మాయి గురించి చెప్పగానే నేను ఇది ఓపెన్ చేశాను, ఎందుకో వచ్చింది. పేదలకు భోజనము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము. దప్పిక గొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు. చూడండి, దప్పిక గొనిన వారెల్లరూ, ప్రతి ఒక్కరు కూడా నీటి చెంతకు రండు. ఇది ఏ నీరో నేను తర్వాత చెప్తాను. ధనము లేని వారు వచ్చి ధాన్యము కొని ఆరగింపుడు. ధనము లేని వారంటే దారిద్రులైనా ఇంకెవ్వరైనా కూడా, ధనము లేని వారంటే ఓకేనా, ఎస్, ఇంకెవ్వరైనా కూడా వస్తుంది. రండు, ధనం ఇయ్యకయే, డబ్బులు ఇవ్వకుండానే ద్రాక్షారసమును పాల్గొనుడు. పాలను కొనుడు అంటే తీసుకోండి, ఆరగించండి అని అర్థం. 2వ వచనం, ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎన్నో తెచ్చుకుంటాం 3 పూటలు తినడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్, మటన్, లేకపోతే నాన్ వెజ్, వెజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా తింటావు. తినేంతసేపు చికెన్ తినాలి 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 అనే ఒక క్యూరియాసిటీ, నోట్లో నీళ్ళు వస్తుంటాయి కొంతమందికి అయితే నాన్ వెజ్ అంటే. తింటాము, తిన్న తర్వాత ఇంతేనా అయిపోయింది, మళ్ళీ తింటావు, మళ్ళీ వెయిట్ చేస్తావు లంచ్ వరకు, మళ్ళీ తింటావు. నాలో జరిగిందే నీకు చెప్తున్నాయండి, దయచేసి తప్పుగా అనుకోకండి. మళ్ళీ మధ్యాహ్నం తింటావు, అయిపోయింది. మళ్ళీ సాయంత్రం నైట్ తింటావు, అయిపోయింది. రేపు మళ్ళీ తినలేవు దాన్ని. ఇంకా ఒకళ్ళు తెచ్చుకుంటే ఇంకా విరక్తే పుడుతుంది మనకి రోజు అది తింటే. అంటే ఏంటంటే, ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపలేలా. ఆకలి తీరదు, దాహము తీరదు, ఇవన్నీ చేసినా కూడా. ఎందుకంటే మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా. మీరు నా మాట వినుడు. ఎవరి మాట? దేవుడి మాట. మీకు మంచి భోజనము లభించును, మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. అన్నము, భోజనము, ఇదిగో భుజింతురు అంటున్నాడు దేవుడు, మీకు లభిస్తుంది అంటున్నాడు. నా మాట విని నా చెంతకు రండు, నా చెంతకు రండు, నా పలుకుల ఆలింపుడు, మీరు జీవనమును బడైదురు. కేవలం దేవుడు ఈ యొక్క లోకములో, భూలోకములో దొరుకుతున్న ఆహారం గురించే ఒకవేళ మాట్లాడాడే అనుకోండి, ఇక్కడ నా పలుకుల ఆలింపుడు అని ఎందుకంటాడు, మీరు జీవనమును బడిస్తారు అని ఎందుకంటారు. జీవం అంటే ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము. జీవము మన తండ్రే మనం పొందుకోవాల్సింది. అందుకే ఆనాడు కల్వరి కొండపైన మరణిస్తున్న మన తండ్రి కల్వరినాథుడి ఒక సైడ్ నుండి ఏం కాయిందండి, ఇదిగో జీవ జలము, జీవ రక్తము. అదేవిధంగా ఇక్కడ చూడండి, దప్పిక గొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు. ఇది దేవుడు తీర్చే దప్పిక, ఇది దేవుడు తీర్చే దప్పిక. మనం మాథ్యూ అనుకుంటా అండి, మత్తయి సువార్తలో దేవుడు ఒక మాట వింటున్నాడు, ఇదిగో మీరు దాహము కొని ఉన్నారు, నా దగ్గరికి రండి, నేను మీ దాహాన్ని తీరుస్తాను. ఆ దాహాన్ని ఏమంటున్నారంటే, ఇదిగో వారి యొక్క హృదయం నుండి జీవజల నదులు ఉప్పొంగును అని అంటున్నాడు.
అంటే పరిశుద్ధాత్మ, జీవజల నదులు అంటే పరిశుద్ధాత్మ అని అక్కడ క్లియర్గా ఉంది. ఎక్కడుందో నేను మర్చిపోయాను. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన ప్రాబ్లం ఏదైనా సమస్తం అండి, నేను చెప్తున్నాను, మీరు ఈ ప్రాబ్లం ఓకే. ఇప్పుడు రాణి అక్క అన్నారు తన కుమారుడు ధనుష్, ధనుష్ ఇంకేదో పేరు అన్నారు అక్క, ఓకే. ఆ అన్నయ్యకి మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్నారు, ఆ అన్నయ్య ఒప్పుకోవట్లేడు. అదేవిధంగా మా రాజు, మా ఆయన వల్ల తమ్ముడు ఉన్నాడు, తనకి ఆల్మోస్ట్ 30 ఏజ్ దాటిపోయాయి అండి. ఆల్మోస్ట్ పూణేలో వర్క్ చేస్తున్నారు, సంపాదిస్తున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ పెళ్ళి అంటే ఇష్టం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారంటే, నాకు పెళ్ళైనప్పటి నుంచి మా మరిదిని మా అత్తమ్మ మామయ్య అడుగుతూనే ఉన్నారు, అడిగి అలసిపోయారు. మొన్న ఇంకా మాట్లాడి మా అత్తమ్మ మామయ్య కూర్చోబెట్టుకొని అయ్యా ఒప్పుకో అంటే ఒప్పుకొని సరే చూడండి అని. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, అత్తమ్మకి మామయ్యకి తెలియని విషయం ఏంటంటే, నేను మా ఆయన 2 సంవత్సరాల నుంచి మోకాల మీద ఉండి ఈ నైట్ ఈ సమయంలో 9-9:30 మధ్యలో మన అందరి కోసం ఏ విధంగా అయితే ప్రేయర్ చేస్తున్నామో, స్ట్రైకింగ్ ప్రేయర్, అలా మా రాజు కోసం రోజు మేము చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఇది మంచిగా అయింది కాబట్టి ఈమె చెప్తుందేమో అనుకుంటారు. ఎందుకు వచ్చిన బాధ దేవుడికి తెలుసు, అది దేవుడి మహిమార్థమే మనం చేస్తున్నాం అంతే. మనం ఎవరి మెప్పు అవసరం లేదు మనకి. కాబట్టి ఏదైనా దేవుడు చెయ్యాలంటే అద్భుతమైన కార్యము, మనం దేవుడి సన్నిధిలో మనము సమాధానం వెతకగలగాలి. ఎక్కడా వెతికినా అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ రాణి అక్క ఉన్నారని చెప్తున్నానండి. ఇప్పుడు మా రాజు కోసం నేను ఎలా చేశానంటే, అయ్యా నీ చిత్తం అయితే జరిగించు అని దివ్య మందసం ముందు నేను కూర్చుంటాను సైలెంట్గా, అంతే కామ్గా. నేను మొత్తం సబ్మిట్ చేసేసి నేను కామ్గా కూర్చుంటాను. లార్డ్, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ విత్ మీ, నాతో ఏదైనా మాట్లాడంటే మాట్లాడయ్యా, ఐఎమ్ అన్వర్తి, నేను అయోగ్యురాలని, కానీ నీ చిత్తం అయితే మాట్లాడు. ఏ బిడ్డ అయినా బాధపడుతుందా, ఏ బిడ్డ అయినా దుఃఖంలో ఉందా, ఏ బిడ్డ అయినా కన్నీరులో ఉందా, ఏ బిడ్డ అయినా చచ్చిపోయే పరిస్థితిలో ఉందా, నాకు ప్రేరేపణ కలగజేయి అని అన్నప్పుడు దేవుడు కొంతమంది చూపించాడు. కొంతమందికి మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలుసు, నేను ఏ సిచ్యువేషన్లో ఉంటే మీకు మెసేజ్ చేస్తానో మీ అందరికీ తెలుసు. అయితే ఇదంతా పక్కకు పెడదాం. ఇప్పుడు ఒక్క విషయము, నిన్ను సృజించిన వాడు నీకు భర్త యగును. దేవుడు ఈ మాటను ఎందుకు అన్నాడు? మనం ఆది కాండంలో చూసుకుంటే అండి, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఆదాముకి ఏవని సృష్టించాడు, ఇదిగో మీరు ఏక శరీరులు అవుతారన్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ భర్త ప్లేస్లో, ఏక శరీరులయ్యే ప్లేస్లో నిన్ను సృజించిన వాడు నీకు భర్త యగును. దేవుడు మనలో ఏక శరీరం అవ్వడం ఏంటి? ఇప్పుడు అర్థమవుతుందా? దేనికి రమ్మంటున్నారు దేవుడు మనల్ని? ఏకమవ్వడానికి, ఐక్యమవ్వడానికి. దివ్యమైన బలి గొర్రె పిల్ల విందుకి మనమందరము ఆహ్వానితులమే. నాకు తెలిసి మత్తయి సువార్త 10వ అధ్యాయం అనుకుంటా అండి, పెండ్లి విందుకి పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకోబడిన వారు కొందరే అని ఉంటుంది. కొంతమందికి జాబ్ ఉందంట, కొంతమందికి వ్యవసాయం అంట, కొంతమందికి ఆ పని ఉందంట, కొంతమందికి ఈ పని ఉందంట, అయ్యో రావట్లేరు, ఇదిగో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకురండి అంటున్నాడు దేవుడు. మనము కూడా బిజీగా ఉన్నాం మన లైఫ్లో. ఒకరము దివ్య బలి పూజ అంటే ఈరోజు పని ఉందంటాము, సరే సబాత్ డే అంటే ఓకే అండి. ఖచ్చితంగా మీరు సబాత్ డేకి వెళ్తున్న వారికైతే నిజంగా చెప్తున్నాను, చాలా గొప్ప విషయం అది మామూలు విషయం కాదు. సబాత్ డే ప్రతి వారం వెళ్ళడం అనేది చాలా బ్లెస్సింగ్ అది. కానీ ఇందులో కూడా ఒకవేళ మనకి స్పెషల్ ఇంటెన్షన్స్ ఇది నెరవేరాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో ఉండి ప్రార్థించిన దానికంటే ఎక్కువగా దివ్య మందసం ముందుకు వెళ్ళి ప్రార్థిస్తే ఏమవుతుందంటే, అక్కడ ప్రార్థనలు జరుగుతుంటాయి, దేవుడి సన్నిధి అక్కడ దిగి వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం అడిగినప్పుడు దేవుడు మనతో ఇంకొంచెం గట్టిగా మాట్లాడతాడు. ఇది చేయమ్మా, అది చేయమ్మా, ఇలా ఉండమ్మా, అలా ఉండమ్మా, అలా ప్రార్థన చేయ తల్లి, ఇలా ప్రార్థన. జోష చెప్పదండి అది, ఎవరు చెప్పరు. ఏ పాస్టర్ వచ్చి మీ ఇంటికి వచ్చి కూర్చొని ఈ రోజు మీరు దేవుని ఇది అడిగారు కదా, ఇది చేయమన్నారని చెప్పరు. వాళ్ళు అంత ఏమన్నా అంత ఖాళీగా ఎవరు లేరండి. దయచేసి మీరు స్వీకరించాలి ఈ మాటని. నేను అంటలేను, దేవుడే అంటున్నాడు. కాబట్టి ఇది కేవలం నా నోటి మాటలైనప్పటికీ బైబిల్లో లేదు కదా, జోష్నా చూపించు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ నీకు నాకెందుకు? ఇంకా వద్దు కదా, మరి కూర్చోవాలి కదా. పరిశుద్ధమైన గ్రంథం ముందు ఇంకా కూర్చోవాలి అందరం. చదువురాని వాళ్ళందరూ కూడా పరిశుద్ధమైన గ్రంథం దగ్గరకు వచ్చి బట్టి పట్టుకొని కూర్చోవాలి. దేవా మాట్లాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ మనకెందుకు? మరి దేవుడు డైరెక్ట్గా బైబిల్లో వాక్యం చూపిస్తే. కాబట్టి ఒకటే అండి, మనము ఆలోచించే విధానం అనేది మార్చుకోవాలి కొంచెం. పరిశుద్ధాత్మ దేవా మాతోకి దిగిరండి, డబుల్ పోర్షన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఎందుకు దేవుడు మనకి వివరించి ఉన్నాడంటే, మనము శక్తివంతులము, క్రీస్తులో మనం ఐక్యమై ఉన్నాము, మహాశక్తి ద్వారా మనం నడిపింపబడుతున్నాము అనేది మనల్ని బలపరచడానికే దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా చనిపోతామో తెలియదు. అందరం విడిచబట్ల బిడ్డలాగా మనం ఉండొద్దు. ఒకవేళ ఒక్క గొర్రె తప్పిపోయింది అనుకోండి, అందరూ చెల్లాచెదురు అయిపోవద్దు.
దేవుడు అలా కోరుకోడు. ఒక్కొక్కరు ఒక్కొక్క గొర్రెల కాపరి. నువ్వు నీ ఇంటికి గొర్రెల కాపరి, మర్చిపోద్దు. ఇప్పుడు రాణి అక్క ఉందా, రాణి అక్క వాళ్ళ ఇంటికి గొర్రెల కాపరి. రాణి అంటుందా, రాణి ఆంటీ ఇంటికి గొర్రెల కాపరి. వాళ్ళ భర్తలు ఉన్నారా, వారి యొక్క ఇంటికి గొర్రెల కాపరులు. నీ ఇండివిజువాలిటీ, నువ్వు ఏమంటారండి, వ్యక్తిత్వముగా దేవుడికి ఒక గొర్రె పిల్లవే కాదు, గొర్రెల కాపరివి కూడా. మర్చిపోకు ఈ విషయం. నువ్వు ఎప్పుడైతే ఇది గట్టిగా నమ్ముతావో, నీ బిడ్డలు తప్పిపోరు, నీ భర్త తప్పిపోడు, లేకపోతే నీ కుటుంబ సభ్యులు తప్పిపోరు. ఒకవేళ తప్పిపోతున్నప్పటికీ, అయ్యా నువ్వు నాతో మాట్లాడు, దేవుడితో సహవాసం చేయి. ఎందుకు రాదు ఆన్సర్? ఇప్పుడు నేను నిర్మలక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంచ్కో ఒక డిన్నర్కో పిలిచినప్పుడు వెళ్ళి కూర్చున్నప్పుడు సహవాసం చేసినప్పుడు ఏమవుతుంది, ఎన్నో విషయాలు తెలుసుకుంటాము ఒకరి గురించి ఇంకొకరు. లేకపోతే ప్రేయర్ గ్రూప్ నుంచి తెలుసుకుంటాము, అమ్మ వాళ్ళు ఇట్లున్నారా, వీళ్ళు ఇట్లున్నారా, వీళ్ళు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు. ఇవన్నీ ఏంటి, తన దేవుడి బిడ్డలు తప్పిపోవద్దని ఒక పరితపిస్తూ ఉన్నాము అంటే అది దాహము, పరిశుద్ధాత్మ దేవుడు, అది మనది కాదు. అదేవిధంగా నీకు ఉండాల్సిన దాహము ఈరోజు ఏంటంటే, దివ్య మందసం ముందుకు నేను వెళ్ళాలి, దేవుడి యొక్క శరీర రక్తాన్ని నేను భుజించాలి. మన కలతలైన కథోలిక శ్రీ సభ తప్ప ఇంకెక్కడా కూడా ఇది జెన్యూన్గా లభించదు. ఈ మేత ఏమంటారండి దాన్ని, శ్రేష్టకరమైనదిగా లభించదు. దయచేసి మీరు ఇది గ్రహించాలండి. వాక్యమే చెప్తుంది, ఇదిగో వాక్యమే చెప్తుంది, జీవాహారము నేనే అని. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం అనుకుంటాను. కాబట్టి దయచేసి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఇప్పటి నుంచి వెళ్ళండి, దేవుడి సన్నిధిలో మొరపెట్టండి, అన్నీ దొరుకుతాయి. ఆయన ఇంకొక విషయం చెప్తాను, మా మరిది ఒప్పుకున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈవెన్ మా హస్బెండ్ నేను కూడా మళ్ళీ ప్రేయర్ చేస్తూనే ఉన్నాము. ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఓకే అంటాడు, రేపు ఎలా ఉంటుందో తెలియదు ఆయన మెంటాలిటీ. చర్చికి రాక ఆల్మోస్ట్ 2-3 years అయింది. ఎందుకంటే ఇక్కడ ఉండట్లేదు కదా, బెంగళూరు, చెన్నై, పూణే. జాబ్, మంచి శాలరీ, ₹1,00,000 శాలరీ. ₹1 కూడా ఇవ్వడు అమ్మ నాన్నకి, ₹1 ఇవ్వడు కుటుంబ సభ్యులకి. మొత్తం ఫ్రెండ్స్తో తిరగడము అంతే. ఇంకా డిఫరెంట్ ప్లేస్లు 500 kilometers ఉన్నా సరే బండి మీద వెళ్ళడం, ఇది ఒక వ్యసనం అని చెప్పొచ్చు. అంటే మా మర్దిని నేను నెగిటివ్ చేయట్లేనండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. ఈ రోజున డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు నేను పట్టించుకోకపోతే బిడ్డలని మరి పిల్లలని అలాంటి వ్యసన పనులతో కలిసి, ఇదిగో దుష్టుల మార్గముతో కలిసి సహవాసం చేసే వాళ్ళు కూడా ఉండలేకపోరు ఫ్యూచర్లో. కీర్తనకారుడు చెప్తున్నాడు కదా 1వ అధ్యాయం 1వ వచనంలో. అందుకే రెండవది, దీవారాత్రములు దేవుడి యొక్క వాక్యాన్ని ఇదిగో ఆనందముతో పఠించు ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు దీవారాత్రము ధ్యానించడానికి నీకు వాక్యం తెలియకపోవచ్చు, చదవలేకపోవచ్చు, నువ్వు ధ్యానించు, ఉన్న ఒక్క మాట ధ్యానించు. ఈరోజు నేనే జీవాహారం అని దేవుడు నీతో అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అదే ధ్యానించు ఈరోజు అంత నైట్, నో ప్రాబ్లం, దేవుడు స్వీకరిస్తాడు. ఒక్క వాగ్దానము నీ జీవితాన్ని కాడుతుంది తెలుసా అండి. నిజం చెప్తున్నాను నేను. ఒక్క వాగ్దానం నీ జీవితాన్ని కాడుతుంది. నేను మా అత్తమ్మతో అన్నాను, అత్తమ్మ హోలీ కమ్యూనియన్ తీయలేదు అత్తమ్మ, ఆల్మోస్ట్ 8 నెలలు అయిపోయింది చర్చికి రాక, దయచేసి రా అత్తమ్మ నేను తీసుకెళ్తాను అంటే, నో నాకు ఒప్పుకోలేదు, ఇప్పుడు నేను అడుగేస్తే కింద పడతానేమో. ఓకే సరే అనేసి మళ్ళీ నేను మా ఆయనతో అన్నాను, అయ్యా మరి ఫాదర్కి ఫోన్ చేసి ఒక్కసారి బ్రదర్కి చెప్పి పర్మిషన్ అడిగిపించి ఇంటికి తీసుకొద్దామయ్యా, మరి హోలీ కమ్యూనియన్ ఇస్తారు ఎవ్రీడే మార్నింగ్, ఒక బ్రదర్ అవైలబుల్గా ఉన్నారని చెప్పాను. తప్పు లేదండి, పోయి టీ పెట్టుకో అన్నది మా అత్తమ్మ. అంటే ఏంటంటే నేనేం చెప్తున్నా అంటే, ఎందుకు తీసుకోలేకపోతున్నామంటే పాపం తప్పు వాళ్ళది కాదు, మొండి ఆత్మ, డెలివరెన్స్ కాని ఆత్మ, వాళ్ళ కోసం ఇంకా బాగా మనం ప్రేయర్ చేయగలగాలి. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నా కళ్ళ ముందు. ఇప్పుడు మా అత్తమ్మ, మా మామయ్య, లేకపోతే నా భర్తే ఉండొచ్చు, లేకపోతే నా కుటుంబ సభ్యులే ఉండొచ్చు. ఇప్పుడు మా అక్క, మా బావ చూడండి, ఒకప్పుడు ప్రేయర్లో జాయిన్ అయ్యారు, ఇప్పుడు జాయిన్ అవుతున్నారా లేదు, వెళ్ళిపోయారు వెనక్కి మొత్తం. అంటే సాతానాలు లాక్కెళ్తాడు బయటికి వెనక్కి. ఇదిగో శోధనలో పడకు, సాతానికి చోటివ్వకు, మెలకువగా ఉండి ప్రార్థించండి. అందుకే అండి దేవుడు ఎంత గొప్పగా మనకి చెప్తున్నా అంటే, వేకువనే లేచి యేసుప్రభుల వారు ఇదిగో పర్వతానికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకు యేసుప్రభుల వారికి అంత అవసరత ఏముంది, ప్రార్థించాల్సిన అవసరం మనం కూడా అంతే ప్రార్థించాలి. పర్వతం లాంటి శ్రమలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కొండ లాంటి ఘోరమైన సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్తూ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ప్రతిదీ దేవుడికి సమస్తము సాధ్యమే. దివ్య మనసు ముందు కూర్చుందాం. మీరు అడగండి, అమ్మా ఈరోజు నువ్వు ప్రేయర్ చేసుకున్నావా, దేవుడు ఏమన్నా చెప్పాడా? ఓకే, కొంతమంది అడుగుతారండి, తప్పు లేదు. ఇదిగో నేను ఒక్కటి చెప్తాను చివరిగా, తప్పుగా అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక దేవుడి ఆత్మ నాలో ఉన్నట్లుగా ఇప్పుడు నిర్మలక్కలో ఉంది, అవునా? ఎస్, మనందరిలో కూడా ఉంది, నిర్మలక్కలోనే కాదు. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఒకటి చూడండి. ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా జరుగుతుంది అనుకోండి, నేను ఏదైనా బాధపడ్డాను అంటే చాలా దుఃఖానికి గురయ్యాను. గురైనప్పుడు నిర్మలక్క ఒక మెసేజ్ పెడుతుంది, ఏమని అంటే, జోష్న అంతా ఓకేనా అని.
ఇప్పుడు నిర్మల అక్కడెక్కడో ఉంది. సారీ, కనెక్షన్ పోయింది అనుకుంటాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఓకే, వినబడుతుంది అక్క నా వాయిస్? క్లియరా? ఎస్ అక్క. ఓకే, కాబట్టి ఒక్కసారి మీరు పెట్టుకున్నాండి. కాబట్టి నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలక్క, ఎట్లా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడో అర్థం కావాలి. ఇప్పుడు నేను బాధపడుతున్నట్టు అక్కడెక్కడో ఉన్న నిర్మల అక్కకు తెలీదు, కానీ తన నుండి ఒక ఆత్మ ప్రేరేపిస్తుంది, ఆ బిడ్డ బాధపడుతుంది అడుగు అని. అదేవిధంగా మనం అందరం కూడా ఇప్పుడు 32 మంది ఉండొచ్చు. ఈ 32 మందిలో దేవుడు 2-3 గురించి చెప్తాడు. దేవుడు ఒకవేళ నాకు చెప్తే దివ్య మందసం ముందు కూర్చున్నప్పుడు ఈ అమ్మాయి బాధపడుతుంది, ఈ అక్క బాధపడుతుంది, ఈ అమ్మ బాధపడుతుంది, మాట్లాడమ్మా అని. అంటే దానికి అర్థం ఏంటి అంటే అండి, మీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడు మధ్యలో. నా బిడ్డ బాధపడుతుంది, నా బిడ్డ ఏడుస్తుంది, నా బిడ్డ గురి తప్పుతుంది, నా బిడ్డకి నా బిడ్డ పట్ల దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. నా బిడ్డ ఎక్కడ మిస్లీడ్ అవుతుందో, ఎక్కడ అపమార్గం పడుతుందో, ఎక్కడ ఇదిగో సైతాను మార్గంలోకి వెళ్ళిపోతుందో, ఎక్కడ నిద్రపోతుందో, ఎక్కడ మరి ప్రేరణ కలిగి జీవించకుండా ఇదిగో సాతానికి తనను తాను అప్పగించుకుంటుందో అనే భయముతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఇదిగో వాళ్ళని బలపరచు అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తామండి? ఎవరైనా మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో వాళ్ళకి తెలీదు, ఫోన్ కూడా చేయలేదు, అక్క నువ్వు బాధపడకు, మంచిగా ఉండక్క, ఏం కాదక్క అని ఒక్క మెసేజ్ పెడితే అండి ఆ మనసంతా ఆనందమే వాళ్ళకి. అక్కడ సమస్య ఏదైనా సరే అండి, వాళ్ళు ఒక్కటే అనుకుంటారు, అమ్మ దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మో నా దేవుడు నాతో ఉన్నాడు అనే గొప్ప ప్రేరణ మనలో కొంతమందికైనా కలిగింది కూడా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం దేవుడి పైన మనుషుల పైన ఆధారపడితే ఏమవుతుందంటే వాళ్ళు ప్రార్థించకపోయినా వాళ్ళని మనం అడుక్కోవాలి. ప్రార్థించు, రేపేమవుతుందో చెప్పు, ఎల్లుండి ఏమవుతుందో చెప్పు, దివ్య మందసం ముందు నువ్వు కూర్చుంటున్నావేమో చెప్పు. నో, వాళ్ళు ఏం చెప్పలేరు, వాళ్ళంతటా వాళ్ళుగా ఏం చెప్పలేరు. నేను చెప్తున్నాను మళ్ళీ ఒకసారి, దేవుళ్ళము కాదు ఎవ్వరూ కూడా. పోపు గారే, దేవుడి శిష్యుడే, పీటర్ తర్వాత ఎన్నుకోబడిన ప్రియమైన బిడ్డే, కానీ ఆధ్యాత్మికమైన తండ్రి అధికారంలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి అభిషక్తుడు. ఇప్పుడు జోష్నే ప్రార్థిస్తే ఎంతో కొంత మీలో మనసులో ఉన్న విషయాలు అర్థమవుతున్నాయంటే మరి అభిషక్తులు ప్రార్థిస్తే ఇంకెంత గొప్పగా అర్థమవుతుంది, అభిషక్తులు దీవిస్తే ఇంకెంత గొప్పగా ఉంటుంది. నేను కూడా అభిషక్తుల చేత దీవించబడ్డదాన్ని కాబట్టి కదా మనం ఇలా ఉన్నది గ్రూప్లో. కాబట్టి ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం నీకు లేదు. నీకు ఇండివిజువల్గా నువ్వు తీసుకోవాలి. ఈ సమయంలో నీకు ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నో వన్ ఇన్ దిస్ వరల్డ్, జోష్నా ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ప్రాబ్లం నీకన్నా గొప్పగా జోషకు అసలే తెలియదు. కాబట్టి దేవుని ముందుకు వెళ్ళు, కన్నీరు కార్చు, క్రై అవుట్ టు ద లార్డ్. దేవుని అంగీకరించు. మొట్టమొదటిగా నీ మనస్ఫూర్తిగా యేసు నామములో శక్తి ఉంది, యేసయ్యే నాలో ఉన్నాడు, నేను దివ్య ప్రసాదాన్ని లోకంటున్నాను, నా తండ్రి నేను అడిగితే ఇస్తాడు, ఎందుకంటే నా నుండి మొరపెట్టేది తండ్రి ఆత్మే కాబట్టి అనే ఒక విశ్వాసాన్ని మనం ప్రకటించుకోగలగాలి. ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు ధైర్యం సరిపోలేదా బయటికనండి, ఈ మాటలన్నీ బయటికనండి. ఇదిగో నేను ధైర్యంగా ఉన్నాను, ఇదిగో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనము, పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి యేసు నామములో మేమందరము కూడా నింపబడిదుముగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఇవి చెప్పుకో. అవి విని 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 నీ గోడలు కూడా మారిపోతాయి. నిజంగా గోడకి చెవులుంటాయండి, నీ గోడలు కూడా మారిపోతాయి. నీకు రీసౌండ్లో వినిపిస్తూ ఉంటాయి మాటలు, అవునా లేదా? ఎస్, యేసు నామము శక్తివంతమైనది, కానీ మనం యూజ్ చేయాలంటే ఆ శక్తిలో ఉన్న అర్థం మనకి తెలియాలి. తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తే కష్టం అవుతుంది. ఓకేనా? పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజును బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయ్యా మాట్లాడదు అనుకుంటూనే నా తండ్రి నువ్వు మాట్లాడిపించున్నావు యేసయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం. అయ్యా నీ నామములో శక్తి ఉన్నది నాయన. ఇప్పుడు 32 మంది ఉన్నావు, కానీ రోజు మెసేజ్లు చేసేది ఒక 50 మంది ఉండొచ్చు నా తండ్రి. ఆ 50 మంది ప్రార్థన విన్నపాలు మేము ఒక్కరమే సబ్మిట్ చేస్తే ఒకవేళ మేము యోగ్యకరంగా మీకు ఇవ్వకపోవచ్చు, ఆ ప్రార్థన విన్నపాలను యోగ్యకరంగా మేము ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మేమే ఆల్రెడీ పాపంలో ఉన్నాం, జోష్నే ఆల్రెడీ పాపంలో ఉంది, ఆమె కూడా మానవురాలే. కానీ నువ్వు గొప్పవాడవు తండ్రి, పరిపూర్ణుడవు, సంపూర్ణుడవు, సమస్తము నీ దగ్గర ఉంది, సర్వశక్తిమంతుడవు యేసయ్యా. ఇది మేము గుర్తుపెట్టుకొని ఎల్ షడ్డాయ్ అనగా నా దేవుడు సర్వశక్తిమంతుడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనము, నిన్ను సృజించిన వాడు నీకు భర్త యగును. అయ్యా నువ్వు నా భర్తవి, నాలో ఐక్యమై ఉన్నావు,
నా భర్తకి నా ఫీలింగ్స్ తెలియవు, నా ఆలోచనలు తెలియవు, నా బాధ తెలియదు, నా దుఃఖము తెలియదు, కానీ యు నో ఎవ్రీథింగ్ లార్డ్, బికాజ్ యు ఆర్ వాచింగ్ అస్ నౌ. నువ్వు మమ్మల్ని చూస్తూ ఉన్నావు. అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అయ్యా, బిడ్డల హృదయంని నువ్వు విప్పిన తండ్రి, నువ్వు మాట్లాడయ్యా. అయ్యా, లిదియా హృదయాన్ని ఏ విధంగా అయితే విప్పి ఉన్నావో పౌలు ప్రసంగం ఇస్తున్నప్పుడు దేవా, ఆ వాక్యము హృదయంలోకి చొచ్చుకొని పోయింది కాబట్టే, నీ వాక్యములో శక్తి ఉంది కాబట్టే అది జరిగింది నా తండ్రి. అదేవిధంగా ఈ వాక్యానికి శక్తి ఉంది దేవా. నిన్ను సృజించిన వాడు అయిన నా దేవుడు నీకు భర్త యగును. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో మేము అడుగుచున్నావయ్యా, నీవు మాకు భర్తవి నా తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రమయ్యా, అందును బట్టి నీకు స్తోత్రమయ్యా, అందును బట్టి నీకు స్తోత్రమయ్యా. నాకు భర్త లేడు కదా, నాకు బిడ్డ లేడు కదా, నాకు పిల్లలు లేరు కదా, నా పక్కన ఎవరు లేరు కదా అని మేము డిప్రెస్ అయిపోకుండా ప్రతి క్షణమునైనా ఇది మేము గుర్తుపెట్టుకుని కృపణ దాయిచ్చండి. భర్త పక్కనే లేకపోయినా బయటికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళు, నో ప్రాబ్లం. నువ్వు మంచి దేవుడు బిడ్డవి, నిన్ను చూసి ఎవరమ్మా ఏదైనా అంటే నో ప్రాబ్లం అనుకొని బయటికి వెళ్ళి, భర్త లేకపోయినా కూడా ధైర్యంగా ఉండు. ధైర్యం కలిగిన స్త్రీ ఎలా ఉండాలి? విజ్ఞానం కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది? దేవుడిలో భయం భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది? ధైర్యముగా ఉంటుంది. ఎందుకు భయం? పిరికి వాళ్ళం కాదు మనం, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడి ఆత్మ మనలో ఉంది. ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే తప్ప, పాపము చేస్తే తప్ప మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. దివ్యబలి పూజలో మొత్తము తల కిందికి వేసుకొని మధ్య మధ్యలో దేవుని చూస్తూ దివ్య సప్రసాద నాదుని చూస్తూ నువ్వు ప్రార్థించుకో. నీ ఒబీడియన్స్, నీ తల వంచడం వల్ల 1 గంట 2 గంటలు తల వంచడం అంటే మామూలు విషయం కాదండి, మెడలు వస్తుంది. కానీ నీ ఒబీడియన్స్ చూసి, నీ యొక్క ప్రవర్తన చూసి అనేకులు మారుతారు. మీ చర్చ్లో కూడా నువ్వు ఇది ట్రై చేయి. అలాని యాక్టింగ్ అనకూడదండి. ఇది యాక్టింగ్ కరెక్ట్గా మాట్లాడాలంటే నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్. చాలా మంది అంటారు యాక్టింగ్ చేయొద్దు. అవును, యాక్టింగ్ చేయొద్దు. యాక్టింగ్ చేయకుండా నిజమైన ప్రవర్తనలోకి ఎవరూ కూడా రాలేరు. ఇది నిజం, నేను రాసిస్తాను 200%. ఒకవేళ మీరు అబద్ధం చెప్పారంటే అది అబద్ధమే. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను మొట్టమొదటిగా చర్చికి వెళ్ళాను, నాకు ఎవరో తెలియదు, జీసస్ ఎవరో తెలియదు అని అనుకోండి. నేనేం చేయాలి? బుద్ధి కలలాగా చున్నీ వేసుకొని సకాముగా ఉండాలి. ఫాదర్ ఏం చెప్తున్నాను వినాలి. నువ్వేం చేస్తున్నావు? అసలు నీకు దేవుడు అంటే తెలీదు, దివ్యబలి పూజ అంటే తెలీదు, నువ్వేం చేస్తున్నావు అంటే యాక్టింగ్ చేస్తున్నావు. వెళ్ళి యాక్టింగ్ని దేవుడు ప్రాక్టికల్గా అది మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ యాక్టింగ్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు చూడండి, అమ్మ నాకు దెబ్బ తగిలింది అని యాక్టింగ్ చేస్తారు. కొంచెమే తగిలింది కానీ ఎక్కువగా తగిలినట్టు చేస్తారు. ఎందుకు? నీ ప్రేమను కోరుకుంటారు వాళ్ళు. ఈ యాక్టింగ్ కూడా వేరే వాళ్ళని మోసగించడానికి కాదు, యాక్టింగ్ వేరే వాళ్ళని మార్చడానికి యాక్టింగ్. ఇది ఈ హిపోక్రసీ అనేది, నాటకం అనేది, కపటం అనేది వేరే వాళ్ళని నాశనము చేయదు, దేవుడికి దగ్గర చేస్తుంది. ఈ నాటకానికి ఉన్న పేరేంటంటే, నువ్వు లాంగ్ టైం ఈ నాటకంలో ఉండవు, కొన్ని రోజులే. దేవుడు నీకు అర్థమయ్యేంత వరకే అది మొత్తం నా తండ్రి యేసు నామంలో తీసేస్తాడు. అన్నీ కూడా సక్రమంగా చేస్తాడు, నిన్ను నన్ను. కానీ మనం చేయాల్సిందంటే ఒబీడియన్స్, విధేయత అనేది మనకు ఉండాలి. నిన్నటి రోజున థామస్ అక్వినస్ గారి యొక్క పండుగ మనం కొనియాడి ఉన్నాము. థామస్ అక్వినస్ గారు అన్న గొప్ప మాట ఏంటంటే, పరిశుద్ధత కంటే ఎక్కువగా నేను విధేయతను అలవర్చుకుంటుని అన్నాడండి. గొప్ప జ్ఞానవంతుడు. కథోలిక శ్రీసభలో ఈజ్ అ డాక్టరేట్ ఇన్ థియాలజీ. కథోలిక శ్రీసభ మనకి బోధిస్తున్న ఈ యొక్క గొప్ప మాటలలో డాక్టరేట్ పొందుకున్నాడు. అంత గొప్ప జ్ఞానవంతుడే చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీకు విధేయత అవసరము. కాబట్టి ప్రతి క్షణము నువ్వు ఎక్కడున్నా సరే విధేయత మనందరం చూపిస్తే అండి, నిజంగా చెప్తున్నాను, అత్తమ్మ, మామయ్య, అమ్మ, నాన్న, అక్క, బావ, నీ పక్కింటి వాళ్ళు, లేదంటే నీ ఎదురింటి వాళ్ళు, లేకపోతే చిన్న బాబొచ్చి నిన్ను గట్టిగా హేళన చేసి మాట్లాడినప్పుడు కూడా, అక్క దయచేసి మ్యూట్లో పెట్టుకోరు అక్క, ఎవరో సారీ ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి అక్క. ఫాతిమా అన్న ఒకసారి మ్యూట్లో పెట్టుకోరా అన్న. థ్యాంక్ యూ అన్న. కాబట్టి ఎస్, నాటకం దగ్గర ఉన్నాం కదా, కాబట్టి నో ప్రాబ్లం. కొన్ని రోజులు మనకి ఏదైనా అలవాటు అవ్వాలంటే కష్టంగానే ఉంటుంది. చిన్నపిల్లలు అనుకోండి, దేవుడు మనల్ని చిన్నపిల్లలాగా చూస్తున్నాడు, నేర్చుకుందాం, నో ప్రాబ్లం. ఎవరిని మనం ఏమంటారండి ఒప్పించాల్సిన అవసరం మనకు అసలే లేదు, దేవుణ్ణి ఒప్పిస్తే చాలు. సో ఈ మాటలండి నిజం చెప్తున్నాను, ఈ వీడియో నేను పెడతాను యూట్యూబ్లో. ఎందుకు పెడతానో వినండి. ఇది రోజు మీరు ఎన్నిసార్లు వింటే అంత మంచిది, లేకపోతే సాతాను వెనక్కి లాగేస్తాడు. ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానంటే, అక్క బావ ప్రార్థనలో వెనక్కి వెళ్ళిపోయినందుకు అమ్మ ఒక్కటి కొంచెం రోజు పట్టుకొని ప్రేయర్ చేస్తుంది. ఇక అన్నయ్య వదిన పరిస్థితి అంటే నాకు తెలియదండి, నేను చూడట్లేదు కాబట్టి నేను చెప్పలేను. అది కాకపోతే ఆత్మ ప్రేరణ మనం నమ్ముతున్నాం కదా,
కొంచెం బాధలో ఉన్నారని అయితే తెలుస్తుంది, ఆర్థిక సమస్యలు చిక్కుకుపోయి ఉన్నారు తెలుస్తుంది. మనం ఏం చేద్దాం? ప్రేయర్ చేద్దాం. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి కాల్ చేసి నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నువ్వు చెయ్యి. విన్నారా అండి మాట? నువ్వు చెయ్యి, నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చేస్తే ఇంకేంటి అన్నీ వస్తాయి కదా. చూసారా ఎంత మొండి మాటలో? అది సాతాను అలా వాడుకుంటాడు. కుటుంబ సభ్యుల్ని కూడా వదిలిపెట్టాడు, నీ పక్కనే ఉన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టాడు, నీ భర్తని కూడా వదిలిపెట్టాడు. యూజ్ చేసుకుంటాడు, నో ప్రాబ్లం. ఒబీడియంట్గా ఉండు. అయ్యా ఇది నీకు సాధ్యమే, అయ్యా ఈ శ్రమ వచ్చిందంటే ఇది నీ చిత్తమే, దీని ద్వారా నువ్వు నాకేదో నేర్పించాలనుకుంటున్నావు. ఒబీడియంట్ అంతే. సహనము, మనకి సహనం ఎలా ఏర్పడుతుందంటే శోధనలోనే సహనం వస్తుంది. ఇందాకలా హైమావతి ఆంటీ ప్రేయర్ చేస్తున్నారు, అయ్యా నాకు శోధన వస్తున్నాయి అని. ఎస్, హైమావతి ఆంటీ ప్రార్థించి కరెక్టే. శోధన కొన్ని దేవుడు ఎందుకు అలో చేస్తాడంటే సహనం రావాలి నీకు నాకు. భర్త దగ్గర సహనం లేదు, భార్య దగ్గర సహనం లేదు, కుటుంబ సభ్యుల దగ్గర సహనం లేదు. మరి ఒక బిడ్డగా, దేవుడు బిడ్డగా ఉండాలని నువ్వు నేను ఎలా ఆశపడుతూ ఉన్నాము? సహనం నేర్పిస్తాడు అంతే. అధికారాన్ని ఏమంటారండి, ఒక అధికారం, ఈ లోకంలో ఉన్న అధికారాన్ని గట్టిగా లాక్కోవాలని ప్రయత్నించకు, దేవుడు ఇవ్వడు. ఏదైనా ఒకరి దగ్గర నుంచి ప్రేమని లాక్కోవాలని చూడకు, దేవుడు ఇవ్వడు. ఒబీడియన్స్, విధేయత, వినయము ద్వారా దేవుని అడిగి ఇస్తాడు. అది ఎక్కడుంటావు, ఎక్కడ బయట ఉంటే అవ్వదు. అది దేవుడి సన్నిధిలో నువ్వు నేను అది మనం చేయగలగాలి, ప్రాక్టికల్గా మనం అనుభవించగలగాలి. బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు అందరినీ మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ కొంచెము టైం పడుతుంది, కొంచెము టైం పడుతుంది. హాస్పిటల్లో జాయిన్ అవ్వగానే డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్స్ ఇచ్చేసి నీకు మొత్తం స్వస్థత అయిందమ్మా వెళ్ళిపో అని అనడు. పడుకోమ్మా అంటాడు, 2-3 రోజులు అంటాడు, వామిటింగా అంటాడు, మోషన్సా అంటాడు, ఏ ప్రాబ్లం అంటాడు. అన్ని టెస్టులు చేస్తారు, 3-4 గంటలు కూర్చోబెడతారు, ఈవినింగ్ అయిన తర్వాత ఇంటికి పంపిస్తారు. అప్పటి వరకు నువ్వు నేను డిన్నర్ కూడా చేయం. అదేవిధంగా దేవుడు అంటే ఇదిగో పేదలు నేను భోజనం ఇస్తున్నాను, దప్పిక కొనిగిన వారెల్లరూ నా చెంతకు రండు. అంతే, సింపుల్. దప్పిక దేని మీద? మన దప్పిక బాధలు, అప్పు బాధలు, శ్రమలు, కన్నీళ్ళు అన్నీ దేవుడికి తెలుసు. దేవుడికి ఏం తెలియకుండా లేవు, దేవుడికి అన్నీ బయలుపడుతూనే ఉన్నాయి. దేవుడు గుడ్డివాడు కాదు మనలాగా. కాబట్టి ఏది ఉన్నా ధైర్యముగా ఉండు. ధైర్యం కలిగిన ఆత్మ నాకు దయచేయ. ప్రార్థించడానికి నీకు ధైర్యం కావాలి, దేవుడి సన్నిధికి నీకు వెళ్ళడానికి ధైర్యం కావాలి. ఎవరైనా ఎదురు పడితే, ఇదిగో వాళ్ళు ఎదురు పడితే ఏమంటారో ఏమో అనే ఆలోచన ఉంది చూసావు, వాళ్ళు ఎదురు పడ్డప్పటికీ నీకు ధైర్యం కావాలి. వాళ్ళతో మాట్లాడడానికి కాదు, సైలెంట్గా నువ్వు వెళ్ళిపోవడానికి కూడా నీకు ధైర్యం కావాలి కొన్ని సిచ్యువేషన్స్లో. కాబట్టి దయచేసి దేవుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడే? మన మంచికే. నేను ఎక్స్పీరియన్స్ పొందుకున్నదే దేవుడు చెప్పమన్నాడు, ఈ సమయం నేను చెప్పాను, అంతే, సింపుల్. ఇందులో యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం గుర్తుపెట్టుకోండి. నిన్ను సృజించిన వాడు నీకు భర్త యగును. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఇది కూడా మెడిటేట్ చేసుకోండి ఈరోజు. కాబట్టి మనందరికీ దేవుడు ఇంత గొప్ప వాక్యాన్ని ఇచ్చినాడు. దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, మీ అందరితో కూడా మాట్లాడి ఉన్నాడని నేను విశ్వసిస్తూ, అయ్యా ముందుగా నాకు ఒబీడియన్స్ దాయిచ్చి సెయింట్ థామస్ అక్వినస్ గారా మా కోసం ప్రార్థిస్తున్నందులకు నిన్నటి రోజు నుంచి అయ్యా దేవుణ్ణి మీరు మా కోసం అర్థిస్తున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. థామస్ అక్వినస్ గారా మీరు జ్ఞానవంతుడు అని చరిత్ర చెప్తుంది. మిస్టరీగా మారాలంటే హిస్టరీలో ఉన్న మీ గురించి మేము తెలుసుకుంటూ ఉన్నాము. అయ్యా మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడుగుతూ ఉన్నాము. సొలొమోను జ్ఞానగ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, ఇదిగో నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు వివేకము నొసగెను. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నేను మనవి చేయగా జ్ఞానాత్మము నా మీదికి దిగి వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ వి ఆస్క్డ్ అండ్ రిసీవ్డ్ ఓ లార్డ్ రైట్ నౌ ఓ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథము 43:19 ప్రకారం ఇది క్షణమే జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దీని క్రియలు మీరు చూద్దురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఫలితాన్ని పొందుకొందురుగాక. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనమందరము అధికముగా ఫలించుట ద్వారా దేవుడి మహిమ పరపబడతాడు. ఆమేన్, హల్లెలూయా. మనమందరము అధికముగా ఫలించాలి అనంటే ఇదిగో నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉండండి, వాళ్ళే అధికముగా ఫలిస్తారు. అది ఎలా సాధ్యం అంటే దివ్య మందసమైన దివ్య సప్రసాదనాథుడైన మన తండ్రికి మాత్రమే అది సాధ్యము. ప్రతి క్షణము దేవుడి యొక్క నామము మన నోట్లో పెట్టుకొని, అయ్యా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. వి థ్యాంక్ యూ జీసస్, వి గ్లోరిఫై యూ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి వర్షిప్ యూ జీసస్, వి లవ్ యూ జీసస్. ఒకవేళ నీవు ఇప్పుడు ప్రేమించలేకపోతున్నావేమో దేవుని, కానీ చెప్పు ఐ లవ్ యూ జీసస్. అడుగు 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 అడుగు, అడిగింది దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 7:7 ప్రకారం అడుగుడి మీకు వసగబడుతుంది, తట్టుడి మీకు తెరవబడుతుంది, వెతుకుడు మీకు దొరుకుతుంది అంటున్నాడు దేవుడు. నువ్వు బ్లైండ్గా అడగాలి, గుడ్డిగా అడగాలి. గుడ్డి వాళ్ళు ఏ విధంగా అయితే తారాడతారో అండి, అదేవిధంగా మనం కూడా గుడ్డిగా అడగాలి. కొన్ని
కొన్ని విషయాలు దేవుని అప్పుడు తారాడినప్పటికి కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు ఆధ్యాత్మికత్వంలో మనం ఎదగడానికి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజు బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయ్యా నిర్మలక్క ప్రార్థించబోతుండగా అక్కడిని కూడా దీవించిన తండ్రి. అయ్యా ఇప్పటి వరకు జరిగిన ప్రార్థనలన్నీ నీకు సమర్పిస్తున్న తండ్రి. ఏ బిడ్డలైతే నా తండ్రి బాధలలో ఉన్నారు అయ్యా, ఆర్థిక సమస్యలు ఉన్నారు అయ్యా, అనారోగ్య సమస్యలు ఉన్నారు అయ్యా, ఏ బాధ అయినా, ఏ నిట్టూర్పు అయినా, ఏ క్యాన్సర్ వ్యాధి అయినా నా తండ్రి అయ్యా నీ నామానికి శక్తి ఉందని నీ వాక్యం సెలవిస్తుంది నా తండ్రి. అవును యేసయ్యా, అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. లార్డ్ ఐఎమ్ బెగ్గింగ్ యూ లార్డ్ తండ్రి, నేను అడుక్కొనిచున్నానయ్యా. అయ్యా నేను గోజారుతూ ఉన్నానయ్యా. అయ్యా బిడ్డల్ని ఒకసారి చూడయ్యా, అయ్యా బిడ్డలు ఒకసారి తాకయ్యా. అయ్యా జయమాంటి విషయంలో ఏ విధంగా అయితే అద్భుతమైన కార్యము చేసి ఉన్నావో, సాత్విక్ విషయంలో ఏ విధంగా అయితే అద్భుతమైన కార్యము చేసి ఉన్నావో అయ్యా, ఇదిగో తండ్రి 7 నెలల బాలిక నా తండ్రి అయ్యా గుండెలో హోల్ పడింది నా తండ్రి. ఆ బిడ్డను ఒక్కసారి చూడయ్యా ఈ సమయంలో. లార్డ్ ప్లీజ్ లార్డ్ తండ్రి ఒక్కసారి ఆ బిడ్డను చూడు నాయన ఈ సమయంలో. అయ్యా బిడ్డ ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రార్థిస్తే పుట్టిందో అయ్యా, అయ్యా రక్తం పంచుకొని పుట్టింది నాయన, శరీరము పంచుకొని పుట్టింది నా తండ్రి. అయ్యా తల్లికి తండ్రికి బాధను మిగిల్చేవాడవు నువ్వు కాదని నేను విశ్వస్తున్నానయ్యా. అయ్యా బిడ్డలు ఒక్కసారి చూడు నా తండ్రి. ఈ సమయంలో ఆ బిడ్డలు నువ్వు దర్శించయ్యా. ఆ బిడ్డ ఆ యొక్క హోళ్ళు తండ్రి, ఆ గుండెలో ఉన్న హోలు తీసేనైనా అయ్యా నువ్వు అమర్చి ఉన్నావు, ప్రతి భాగాన్ని కూడా నీదేనా తండ్రి. ఆ బిడ్డను దర్శించు నాయన. అమ్మా మరియ తల్లి ఆరోగ్యమాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా నేను అడుగుచున్నాను తండ్రి. లార్డ్ టచ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఓ లార్డ్. లార్డ్ హైడర్ ఇన్ యువర్ ప్రీషియస్ వూండ్స్ ఓ లార్డ్. నీ పంచ గాయములలో దేవా ఆ బిడ్డ దాచుకొని కాకన తండ్రి. అయ్యా నీ పంచేంద్రియాలకు ఆ బిడ్డ హృదయాన్ని నేను సమర్పిస్తున్నాను అయ్యా. ఆ యొక్క ఏడైతే లోపం ఉందో, ఎక్కడైతే హోల్ ఉందో నా తండ్రి యేసు నామములో దేవా పరిపూర్ణంగా మూసివేయబడును గాకన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. ఆది కాండంలో నువ్వు ఏ విధంగా అయితే సంపూర్ణంగా ఈ సృష్టిని చేసినావో అదే విధంగా ఆ బిడ్డని తండ్రి ఈ సృష్టిలోకి దించింది నువ్వు దేవా. అదే విధంగా తండ్రి ఆ బిడ్డ సంపూర్ణముగా దేవా హృదయం మొత్తమున తండ్రి మూయబడును గాక తండ్రి. ఆమేన్ హల్లెలూయా. మాంసముతో దేవా నీ మాంసముతో దేవా యేసు నామములో మూయబడును గాక తండ్రి. ఆమేన్ హల్లెలూయా. ఇవ్వబోతున్న స్వస్థతను బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. లార్డ్ వి ఆర్ బిలీవింగ్ యు లార్డ్ తండ్రి. నీ నామాన్ని బట్టి మేము విశ్వసిస్తున్నాం, అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అయ్యా కవితని ఒకసారి తలుచుకొని తండ్రి, కనకమ్మని ఒకసారి తలుచుకొని యేసయ్యా. అయ్యా ఫాతిమాకను ఒకసారి గుర్తుపెట్టుకోండి నాయన. అయ్యా వీరికున్న ప్రాబ్లమ్స్ అయ్యా మీరు అక్క ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రం, నేను విశ్వస్తున్నాను దేవా, అందుని బట్టి నీకు స్తోత్రము. అయ్యా బిడ్డలకు హీలింగ్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. కొంతమందికి ఇంకా ఇవ్వబోతున్నందుకు నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా మళ్ళా ఇంకొకసారి జయమ్మ ఆంటీ వాళ్ళ హస్బెండ్ని తండ్రి, మరి నామ వెంకటయ్య అంకుల్ని మీకు సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ఆంటీ ఆ అంకుల్కి థ్యాంక్స్ చెప్పమని చెప్పండి, దేవుడికి థ్యాంక్స్ చెప్పమని చెప్పండి. కృతజ్ఞత పూర్వకమైన దేవుడికి చాలా ఇష్టం. ఓకే కన్ఫెషన్కి వెళ్ళకపోయినా సరే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని ఊరికి అంకుల్ చెప్తూనే ఉన్నాడు. పడక మీద పడుకొని ఉన్నాడు, రోజు ఇదే చెప్పానండి. దేవుడు అడుగుతున్నాడు థ్యాంక్స్ ఇవ్వమని చెప్పు, థ్యాంక్స్ ఇవ్వమని చెప్పు. అంటే మీ దగ్గర నుంచి దేవుడు చాలా పొందుకుంటున్నాడు. ఎస్ మీరు చేస్తున్నారు, మీ శక్తికి మించి 25 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. కానీ అంకుల్ ఒకవేళ అటు ఇటు ఏమన్నా అయినా కూడా మనం అంటే ఇన్ ద సెన్స్ మంచిగా ఉండాలి, ఆధ్యాత్మికం కూడా ఇంకా ఉండాలి. దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనం అందరం కూడా చనిపోయిన తర్వాత థ్యాంక్స్ చెప్పాలండి దేవుడికి. ప్రతి క్షణం థ్యాంక్స్ చెప్పాలి, ప్రతి నిమిషం థ్యాంక్స్ చెప్పగలగాలి మనం. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, అడోర్ యూ జీసస్, వి లవ్ యూ జీసస్, వి ఆనర్ యూ జీసస్, వి వర్షిప్ యూ జీసస్. తండ్రి మిమ్మల్ని మేము ఆరాధించటకు మాకు శక్తిని అయ్యా. అయ్యా మిమ్మల్ని ప్రేమించటకు మాకు ప్రేమ కలిగిన హృదయమును దాయిచ్చేయండి అయ్యా. అయ్యా మిమ్మల్ని మహిమపరచుటకు మాకు మహిమ కలిగిన నేత్రమును దాయిచ్చేయండి నాయన. అయ్యా మిమ్మల్ని మీతో మేము ఆధ్యాత్మికమైన సంబంధాన్ని కలిగి ఉండటకు మాకు ఆధ్యాత్మికమైన జీవితాన్ని సంబంధాన్ని దేవా మేము గ్రహించేలాగున మాకు తండ్రి ఆ కనెక్టివిటీని ఆ కనెక్షన్ దేవా ఛానల్ని మీరు దాయిచ్చేయమని మళ్ళీ అడుగుచ్చు. మా అందరితో పాటు అయ్యా రాణి యొక్క కుమారుని నీకు సమర్పిస్తున్నాను, మా రాజుని మీకు సమర్పిస్తున్నాను, అదేవిధంగా రజనీని మీకు సమర్పిస్తున్నాను అయ్యా. చివరిగా లార్డ్ ఐఎమ్ సరెండరింగ్ రజనీ టు యూ, టు యువర్ ఫీట్ లార్డ్. తండ్రి నీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో రజనీని పెడుతున్నానయ్యా. తండ్రి ఆ బిడ్డ బాధపడుతుంది నాయన, అయ్యా జ్వరముతో ఉంది తండ్రి, దగ్గుతో ఉందయ్యా. అయ్యా ఇది ఏ ఒక్క ప్రాబ్లంతో ఉందో ఆ బిడ్డతో పాటు మా అత్తమ్మని మా రూప అక్కని కూడా నీకు సమర్పిస్తున్నాను. నీ ముగ్గురు బిడ్డలనైనా నీ పరిశుద్ధమైన పాదసలను పెడుచున్నానయ్యా. అయ్యా నీవు చూస్తున్నవాడు నా తండ్రి, బిడ్డలు బాధపడుతున్నారయ్యా. గర్భాశయంలో ప్రాబ్లమ్స్, లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ తండ్రి, కొంతమందికి అయితే కాఫ్ తగ్గట్లేదు నాయన, చాలా మందికి ఘోరంగా ఉన్నారు అయ్యా. ఒక్కసారయ్యా వారికి దివ్య మనసు ముందుకు వచ్చే కృపను దాయిచ్చండి అయ్యా. దివ్యమైన బలి విందు యొక్క గొప్పతనం అర్థమయ్యేలాగున పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలు నింపబడిదిరుగాక తండ్రి. ఆమేన్ హల్లెలూయా. అకార్డింగ్ టు తండ్రి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం
4వ వచనం ప్రకారం వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి. ఆమేన్, హల్లెలూయా. మేమందరము నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో ఈ సమయంలో నింపబడిదిగా నా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. రెండంతల ఆత్మ శక్తితో ప్రతి బిడ్డ నింపబడిదిగా నా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మా అమ్మ నా తండ్రి, మా అత్తమ్మ, మా కుటుంబ సభ్యులందరూ కూడా, ఈ కుటుంబ సభ్యులందరూ కూడా, మా అక్క కూడా నా తండ్రి, రజని కూడా నా తండ్రి, ఈ సమయంలో అనారోగ్యము కలిగిన ఆత్మను తీసివేసి ఆ దుష్టాత్మను దేవా నీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో బంధించిన తండ్రి. అయా అతన్ని రానివ్వకుండా అతని 2వ రాకడ వరకు అతని నీ పాదముల దగ్గర బంధింపబడిన తండ్రి. యేసు నామములో నీవు ఆజ్ఞాపించినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా అదేవిధంగా ఆ బిడ్డలకి మరలా తిరిగి రాకుండా ఉన్నటకు తండ్రి ఆ జ్వరము, ఆ యొక్క దగ్గు, ఆ యొక్క ఇన్ఫెక్షన్ ఏదైతే బిడ్డలు బాధపడుతున్నారో అవి అన్నీ కూడా నీ నామములో నీ రక్తములో కొట్టివేయబడిను గాక తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను తండ్రి యేసు నామములో ఈ సమయంలో ముద్రింపబడిను గాక తండ్రి. నీ రక్తము చేత, రక్తాభిషేకము చేత 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనమున తండ్రి యేసు రక్తము మనల్ని మన ప్రతి పాపము నుండి మనల్ని ఇదిగో మనల్ని దీవిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి పాపము మన నుండి తొలగిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి పాపము కూడా యేసు రక్తము వలన కడిగి వేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. లార్డ్ వి థాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, adore you Jesus, glorify you Jesus, thank you Jesus, thank you Jesus. అమ్మా మరియ తల్లి, మా ఇదిగో తల్లి మధ్యవర్తితో ప్రార్థన చేస్తూ మా అందరికీ ఈ రోజు నువ్వు సహాయం చేసినందులకు నిత్య సహాయం మాత నీకు వందనమమ్మా. ఆవే మరియా నీకు వందనమమ్మా. బిడ్డలందరితో కూడా యేసయ్యా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రము. మేము స్త్రీలము కాదు నాయనా, మేము శక్తివంతులము, నీలో ఐక్యమైన బిడ్డలము తండ్రి. తరతరాలు దీవించబడాలి అంటే మా దగ్గర తండ్రి ఈ బోధనలు ఆగిపోకుండా నాయన అనేకులకు చెరవేసే కృపను మాకు దయచేయండి. వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ కాంప్లెక్సిటీ ఓ లార్డ్. దేవా మీరు చెప్పిన సత్యాన్ని మేము బోధిస్తూ ఉన్నాము. ఆ విషయం నీకు తప్ప నా తండ్రి బిడ్డలకు మరి అర్థమవుతుందో లేదో యేసయ్యా మీరు అర్థమయ్యే విధంగా దీవించండి నా తండ్రి. ఇదిగో ఒక మాట చెప్తానండి. ఈ రోజు క్లౌదియా చక్రవర్తి బిషప్ గారి యొక్క పండుగ మనం కొనియాడుతున్నాము. తన ధ్యానాంశంలో ఇలా చెప్తూ ఉన్నారు బిషప్ గారు. క్రీస్తు శకం 180వ సంవత్సరంలో, 180 సంవత్సరంలో అంటే కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ తప్ప, అప్పటికి ఇదిగో అపోస్తలపై కట్టబడిన శ్రీసభ తప్ప ఇంకా ఏ డినామినేషన్స్ లేవు. కాబట్టి వారే ఏం చెప్తున్నారంటే పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగిన సత్యము బోధించుటకు. ఎవరి ప్రేరణ వలన? పవిత్ర గ్రంథమంతా దైవ ప్రేరణ అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలననే కలిగి సత్యమును బోధించుటకును, దోషమును ఖండించుటకును. దోషం అంటే అండి దేవుడికి దూషణకరంగా అబద్ధపు ప్రవక్తలండి, అసత్య మాటలు మాట్లాడుతున్న వాళ్ళండి, వాళ్ళ డబ్బు కోసం దేవుని యూజ్ చేసుకుంటున్న వాళ్ళండి, వాళ్ళ డబ్బు కోసం వాళ్ళ కుటుంబాలు కట్టబడడం కోసం, ధనంలో ఎదగడం కోసం అండి, ఆస్తిపాస్తులలో ఎదగడం కోసం అండి. ఇలాంటి వాళ్ళు దోషులు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. దోషమును ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకును. తప్పు చేస్తుంటే మనందరికి దేవుడు గద్దిస్తా ఉంటాడు ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు. నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును. ఈ వాక్యము నీకు నాకు 2 అంచెల ఖడ్గం అంటే ప్రతి క్షణం నిన్ను నన్ను సరిచేస్తూనే ఉంటుంది. ప్రియమైన బిడ్డ ఇది గుర్తుపెట్టుకోవాలి. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనా చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పన్ను. ఇది ఎక్కడుంది బైబిల్ అంటే 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనంలో చెప్తూ ఉన్నారు. మన పునీత ఈ యొక్క బిషప్ గారు, క్లౌదియా బిషప్ గారు ఈ 180వ సంవత్సరంలో మనం ఎవరం లేవండి, మనం ఎవరం పుట్టలేదు అప్పుడు కూడా. కాబట్టి దయచేసి మనం విశ్వసించాలి. కన్నతల్లి కథోలిక శ్రీసభ మనం ఏమంటారండి, మనం చెప్తున్న బోధనలు. ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇదిగో తోమా నువ్వు చూసి విశ్వసిస్తూ ఉన్నావు, కానీ చూడక నన్ను విశ్వసించేవాడు ధన్యుడు. ఇది బైబిల్ మొత్తం నేను చూసేసాను కదా నాకు ఉంది అంటే నో అండి. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఎంతో మంది లేఖనాలు రాయట్లేరా? ఇప్పుడు కొంతమంది బుక్స్ రాస్తున్నారు కదండి, పాటలు రాస్తున్నారు కదండి, అదంతా పరిశుద్ధాత్మ ప్రేరణ లేనిదే రాస్తున్నారంటారా? అవి నమ్మినప్పుడు పరిశుద్ధమైన గురువులు చెప్తున్నవి ఎందుకు నమ్మట్లే? మనం చారిత్రక విషయాలు నమ్మాలి. వాళ్ళు ప్రతిదీ బైబిల్లో నుంచి తీసుకురమ్మంటే యోహాను సువార్త మరి చివరి అధ్యాయంలో యోహాను గారు ఈ మాట అన్నారు. ఎందుకన్నారు? ఇదిగో ఈ గ్రంథము సరిపోదు దేవుడి కార్యములు చేసినవి లిఖించడానికి. ఇదొక్క మాట చాలండి. దేవుడి కార్యములు సముద్రం అండి. పరిశుద్ధమైన గ్రంథం ఒక్కసారి చదువుతున్నా మనకు అర్థం కాదు, 3వ సారి చదువుతున్నప్పటికీ అర్థం కావట్లేదు, ఇది 5వ సారి నేను చదువుతున్నా నాకు ఇంకా కూడా అర్థం కావట్లేదు. అంటే ఏంటి? అది మహాసముద్రం. కాబట్టి ఎప్పుడైనా మనం ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఎమ్మటే డిసిజన్స్కి వెళ్ళిపోయి అమ్మో వీళ్ళు ఇట్లా వాళ్ళట్లా వద్దు. బైబిల్ దగ్గరికి రండి, చదవండి. దేవా నాకు మధ్యలో కాల్ చేశారు, ఓకే అయిపోగొడుతున్నాను. దేవా నాకు జ్ఞానం ఇవ్వండి అని మనం అడగాలండి. ఎవరో జోష్ల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు కదా అని అలా కూడా మనం మోసపోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు రివీల్ చేస్తాడు, నీకు కూడా చెప్తాడు.
కానీ సత్యము మనల్ని స్వతంత్రుల్ని చేయాలి. 10వ వంతు ఇవ్వు, లేకపోతే శపిస్తాడు దేవుడు అని నిన్ను నన్ను బానిసత్వంలోకి గుంజకూడదు, లాగకూడదు. వాళ్ళ కుటుంబాలు బాగుపడడం కోసం 10వ వంతు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి మీరు వెళ్ళలేరు. లేకపోతే 20,000 కడితే మీకు ఇదిగో ఆ యొక్క టీవీ ఛానల్లో మీ నేమ్స్ వస్తాయి, 30,000 కడితే టీవీ ఛానల్లో మీ నేమ్స్ వస్తాయి. వద్దు, నమ్మొద్దు అవి. నేను చూశానండి, ఎక్కడికో కాదు, ఒక దగ్గరికి వెళ్ళాను నేను రీసెంట్గా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. ప్రాటెస్టెంట్ సంఘానికి వెళ్ళాను. అక్కడ ఒక బోర్డు పెట్టారు, 20,000 కడితే నాతో సెల్ఫీ. ట్రూ, నేను చెప్పేది నిజము. ఇంకెవరితో ఒప్పిమంటే ఒప్పిస్తాను నేను, కాకపోతే అంత పెద్ద పాస్టర్ పేరు నేను బయటికి తీసుకురాలేను. నాతో సెల్ఫీ దిగితే, నాతో మీరు ఒక ఫోటో దిగాలంటే, నా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడాలంటే 20,000 అడగట్టాలి, లేకపోతే కష్టమని. కాబట్టి దయచేసి మీరు స్వీకరించండి ఈ మాటలు. పునీత, మన క్లౌదియా చక్రవర్తి అయిన బిషప్ గారు, పునీత, ఈ గొప్ప పునీతుడే ఈ మాట అంటున్నాడంటే అసత్య బోధలకి దూరంగా ఉండండి అని. సత్యాన్ని నేర్చుకోండి. మనం ఎక్కడున్నాము నేర్చుకోవాలి. మీరు ఎవరైనా కానివ్వండి, డిఫరెంట్ డినామినేషన్స్ కానివ్వండి, వచ్చి దివ్యమైన మందసం ముందు కూర్చోండి, ఆన్సర్ దొరుకుతుంది. తప్పకుండా దేవుడు దయచేస్తాడు. దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండము 12:2 ప్రకారం, ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చిన వాగ్దానము, ఇదిగో నేను నిన్ను దీవింతును, నీవు దీవెనకరంగా ఉండు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి బిడ్డ విన్న వాక్యమునైనా మర్చిపోకుండా, ప్రతి బిడ్డ చెవులు దీవించబడినగాక, మాటలు దీవించబడినగాక, నాలుక దీవించబడినగాక, చేస్తున్న పనులు దీవించబడినగాక. దేవా ఇదిగో తండ్రి వారి హస్తాలు దీవించబడినగాక. తండ్రి నీ మహిమార్థమే దేవా, అయ్యా నీ చిత్తానుసారంగా బిడ్డలందరినీ నడిపించబోతున్నకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అమ్మ మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, సెంట్ మైకేల్, సెంట్ గాబ్రియల్, సెంట్ రఫాయిల్, పునీత అంతోని వారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, పునీత ప్యాడ్రే పియో గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, పునీత జోజప్ప గారైన పునీతుడైన జోజప్ప గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని యేసు నామములో విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.